అండ్ ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ ద మూస్తున్నారు. అండ్ తర్వాత ద హీరో అండ్ హీరో, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ద హోల్ టీమ్ ఆఫ్ భలే మంచి రోజు. శ్రీరామ్ గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. Now this. Okay, yeah. అది మీకు పండగ. గర్ల్ ఫ్రెండ్ ఓకే చెప్పినప్పుడు అది స్పెషల్ డే అవుతుందా? ఓ And such a nice launch. Yeah. సూపర్. అండ్ మూవీ గురించి మాట్లాడండి. Yeah. Yeah, first of all, thanks a lot అండి for all the press. First time ఇంతమంది ప్రెస్తో కలవటం or చూడటం. I really want to thank you a lot because you're the people. మేము ఇంత ఒక ఇష్టపడి సినిమా చేసినాక మమ్మల్ని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్ళేది మీరే. And you're the main bridge who takes us there. Thank you so much for doing this. And about the film, టైటిల్ చెప్పినట్టే సినిమా అంతా ఒక రోజు జరిగే కదండి. ఒక సినిమా పొద్దున ఒక 6 గంటలు మొదలవుతే సాయంత్రం 6 గంటలకి సినిమా అయిపోతుంది. అండ్ ఆ టైం గ్యాప్లో ఒక ప్రొటాగనిస్ట్, ఒక హీరో వెళ్ళి ఎలాంటి క్యారెక్టర్స్ కలుస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్లో పడతాడు అండ్ ఎలా బయటికి వస్తాడనే కదా. ఇట్ విల్ బీ అ హోల్సమ్ ఎంటర్టైనర్ ఫర్ షూర్. అండ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుందండి సినిమా, ఎక్కడ ఆగదు. And 2 hours you will stick to the seats for sure. That's the guarantee. And coming to the output or the way the film has come, you can see the visuals. First of all, I would really love to thank Shyam sir for accepting the story. Kada cheppina half an hour lo he just said I'm going to do this film ani Chennai il kalsinaka. Thank you so much sir. And that was looking fantastic. And then Ramakrishna sir, I think he put his heart and soul into this film and made it look, మీరు చూసే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజువల్స్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పేసెస్ చూడడానికి ఆయన చాలా సహకరించారు. అండ్ ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ మా ప్రొడ్యూసర్ విజయ్ అన్న, ఓన్లీ వన్ నరేషన్ అండి, ఒక్కసారి విన్నారు అండ్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ బిగ్ టైమ్ నౌ ఐ టాక్ అబౌట్ సుధీర్ గారు. అండ్ ఐఎమ్ రియలీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ సుధీర్ గారు అండ్ హీస్ అ ఫెంటాస్టిక్. ఈ ఫిల్మ్లో యూ విల్ సీ అ కంప్లీట్ డిఫరెన్స్ సుధీర్ గారు అండ్ హీస్ గోన్ టు లుక్ సూపర్ ఆన్ స్క్రీన్. And performance is going to be top notch for sure. And we're introducing a new girl, Vamika. So Vamika, again, she won superb actress. She's done a film in Tamil recently. So this will be her first film in Telugu, and she's going to rock too. Wow. Yes, that's about it. ఈ సెంటిమెంట్ ఏమైనా ఫాలో అయ్యారా? అంటే ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టారు, మేము బాగా తీసాం, సినిమా బాగా వచ్చింది కాబట్టి టైటిల్లో కూడా బాగుండిపోతున్నాం అని. బాగుందండి, చాలా బాగుంది. ప్రెస్ అందరికీ చాలా థ్యాంక్ యూ. వీ రియలీ డిడ్ వర్క్ వెరీ హార్డ్. సో ఇంకా శశి మై పార్ట్నర్, తను అసలు హీ డిడ్ంట్ కమ్ ఈవెన్ ఫర్ 1 day టు ద షూట్. తను యూఎస్లో ఉంటాడు. సో థ్యాంక్స్ శశి ఫర్ బిలీవింగ్ ఆల్ దిస్. And thanks for the whole team, Shyam sir and Ramakrishna garu, really. And Sunny, our music director, fantastic music icharu. And Sudhir nenu, like we are friends from very long time. And Sriram has done a fantastic job. You'll see it on screen. Inka maatlade chaala undi, we'll talk later on. Thank you so much. So Sudhir Babu, main director, and Shyam garu here. Shyam sir, and you're saying about the look kada. Yeah, definitely. అందరికి నమస్కారం. ఇయర్లో ఇది 3rd ఫిల్మ్ నాది. సో థ్యాంక్ ఎవ్రీవన్ అది పాసిబుల్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఇందాక నుంచి చెప్తున్నప్పుడు ఇది ఒకే ఒక రోజు జరిగేది కదా. సో విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. నేను ఎప్పుడూ డిఫరెంట్ ఫిల్మ్స్ ట్రై చేస్తూనే వచ్చాను. అండ్ దిస్ ఇస్ అన్ అదర్ డిఫరెంట్ ఫిల్మ్. ప్రేమ కథ చిత్రం చేసేటప్పుడు ఒక భయం ఉండేది, ఓ ఎక్స్పెరిమెంట్ ఇది, వర్కౌట్ అవుదా అని. సో ప్రేమ కథ చిత్రం తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని అనిపించింది. సో డెఫినెట్గా ఇది వీ ట్రై టు బ్రేక్ ఆల్ ద రూల్స్ పాసిబుల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే స్టోరీ వైజ్ చూస్తే కనుక ఒక ఇంట్రో సాంగ్, ఒక ఫైట్ ఉండాలి, దాని తర్వాత 2-3 డాన్స్లు ఉండాలి. సో అట్లాంటిది కాన్సెప్ట్లు ఏం కాకుండా కంప్లీట్గా స్టోరీని బేస్ చేసుకొని డిఫరెంట్గా తీసుకొచ్చాడు శ్రీరామ్. సో డెఫినెట్గా రేపు మీరు చూసినప్పుడు ఇది 100% మీకు నచ్చుతుంది.
ఎలా అయితే ప్రేమ కథ చిత్రంలో ఎంటర్టైనింగ్ సీన్స్ కానీ టోటల్గా కరెక్ట్ పర్సంటేజ్లో సెట్ అయినాయో, సో ఈ సినిమాలో కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అనమాట. అండ్ కమింగ్ టు అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ శశి అండ్ విజయ్ నేను రూమ్మేట్స్. ఐ థింక్ 5-6 years కలిసే ఉన్నాం అసలు యాక్చువల్లీ. అప్పట్లో నేను చెప్తూ ఉండేవాడిని సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడు కూడా చూస్తూ ఉండేవాళ్ళం, కలిసి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. వాటి సినిమా నాలెడ్జ్ పక్కన నాకు చూసి అనేవాడినారే నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నావురా, సినిమాల్లో చేయాలి నువ్వు అని చెప్పి అనేవాడిని. సో ఫైనల్లీ ఈజ్ ఇన్ 2 films నౌ. సో ఐమ్ సో హ్యాపీ. నాకేంటో నా పక్కన మహేష్ కృష్ణ గారు ఎంత ఉంటారో నాకు నా పక్కన విజయ్ ఉంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాను. అండ్ శశి కూడా ఇస్ మై బ్యాచ్మేట్ ఇన్ కాలేజ్లో. సో తను రావడం కుదరలేదు, ఆడియోకి మీరు అతను చూడొచ్చు. వెరీ ఇంటూ సాఫ్ట్వేర్, లాడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అంతా అనమాట యూఎస్లో. అండ్ శ్రీరామ్ వచ్చి ఈ డింట్ వర్క్ ఎనీవేర్ అండి. దట్స్ ద బెస్ట్ యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎక్కడా పనిచేయలేదు శ్రీరామ్. హీ ఎవర్ వర్క్డ్ ఎనీవేర్, ఎవరి కింద పనిచేసింది లేదు. ఏంటంటే ఎవరి కింద పని చేస్తే కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళది ఎక్కడో చోట ఉంటుంది అనమాట. సో తనే ఒక షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, దానిలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఆ కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో అయితే మనుషులు కూడా ఉండరు, ఫోన్లు, చైర్లు, టేబుళ్ళు, దీంతో మంచి నరేటివ్గా తీశాడనమాట. సో దట్స్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా ఫ్రెష్గా ఉంటాయి థాట్స్ కూడా, తన దగ్గర నుంచి వచ్చే థాట్స్. సో తనకి ఒక మంచి టీంని ఇచ్చాం, సన్నీ ఎంఆర్ మ్యూజిక్ కానీ, శ్యామ్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ. ఇట్స్ సూపర్ టీమ్ అతన్ని గైడ్ చేయడానికి కూడా. సో డెఫినెట్గా నేను ఏ సినిమాకి ముందర కూడా ఇంత కాన్ఫిడెంట్గా లేను, ఈ సినిమాకు ఉన్నంత కాన్ఫిడెన్స్తో. I'm sure I'll close this year in a very good note. I think I spoke and introducing Jayali, mana main character of the film. He's also co-director of the film అనమాట. చూస్తే ఫస్ట్ టైంలోనే ప్రతి ఒక్క పోస్టర్లో ఆడుంటాడు. ఇక్కడ జరగమ్మా, అక్కడ ఉంటాడు అనమాట తిను. సో శ్రీరామ్ సజెస్ట్ చేస్తే ఒక ఆడిషన్ చేశాడు అండ్ సూపర్గా ఉంటుంది అండ్ యూ విల్ లవ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. శ్యామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక అమ్మాయి గురించి మర్చిపోలేమండి, ఎందుకంటే షీస్ గాట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. సెట్లో అందరూ కామ్గా ఉన్న తను మాత్రం మాట్లాడుతూనే ఉంటుంది అండ్ షీ పాసెస్ దట్ ఎనర్జీ టు ఎవ్రీ వన్. షీఈస్ అ సూపర్ డాన్సర్ ఆల్సో, వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. సెల్వరాఘవన్ సినిమాలో చేస్తుంది ఇప్పుడు. సో సైమెంటేనియస్గా ఆల్మోస్ట్ ఈ సినిమా ఆ సినిమా ఒకటేసారి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. Thank you. Coming to the set, when I joined to this film, when I met this director, he got a kind of positive energy. And actually, I have given him only half an hour to tell a story. When he started, I was listening to the story till the evening. Then I told him, like, whatever it may be, I am going to do this film. And I really want to do some special films in my life. ఒక రోజులో జరిగే Everybody loves movies and they love to work in a movie, and everybody want to give a kind of film which everyone loves it. Thank you so much. And I would like to thank, first of all, Aditya and Shyam sir and our producer, because he believed in me and everyone believed in me. And he made me look really beautiful as an on screen. And I've had a gala time working with these people. Sudhir sir as a co-actor is amazing, and because he's a very good actor. So when you have a good actor as your co-actor, it's always good working with them. And then Venu, I think I loved working with him. We used to have so much fun, and I mean, he's just amazing. Shriram, I think he's one person that I've scolded the most for everything. Even if my food is not coming, my sandal has broken, or my sari is not right, he's the one person like I used to scold all the time. And thank you, Ram sir, for making such a beautiful set for my song, especially because
there's this romantic song of me and Sudhir sir, and it just so beautiful. The set is so beautiful. All thanks to Ram sir. And Aditya, the best thing working with him was that he's young and he's so passionate that you feel that passion within him, and you want to work with him, and you want to believe in his dream. You want to believe that he is going to make an amazing film. And it was amazing working with him. I was so comfortable. It was a young team, and I enjoyed it a lot. Thank you guys. Thank you so much. Thank you so much. భలే మంచి రోజు. చాలా రోజుల తర్వాత ఇందులో హీరో కళ్ళజోడు పెట్టాడు, నేనే పెడుతుంటాను ఎక్కువ. అంత మంచి క్యారెక్టర్ నిజంగా. ఇంకా షాక్ ఏంటంటే నాకు సోలో సాంగ్ కూడా ఉంటుంది ఇందులో. టూ మచ్ అని నాకే అనిపించింది. నా లక్ నిజంగా ఇంత మంచి సినిమా పడ్డం. దానికి శ్యామ్ సార్ కెమెరా, మన రామగారు ఆర్ట్ డైరెక్టర్. నిజంగా చాలా మంచి విషయం అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ఆడియన్స్కి భలే మంచి రోజు అవుద్ది. మంచి సినిమా చూసాం అనుకుంటారు. మా ప్రొడ్యూసర్ గారికి డెఫినెట్ రిలీజ్ రోజు భలే మంచి సినిమా తీసామని పేరు వస్తుంది. అందరికీ, టోటల్ టెక్నీషియన్ అందరికీ ఇది భలే 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 మంచి సినిమా అవుద్దండి. ఇది పక్కా. అంటే చాలా ప్యాషనెటిక్గా, చాలా ఒక కసిగా తీశారు అందరూ. ఇక చూస్తున్నాడు అట్లా పాలబుగ్గలు వేసుకుని నవ్వుతున్నాడు. అట్లా ఉండటండి సెట్లో, మామూలు కాదు. అంటే కొన్ని ఈయన వర్షన్ ఒక డిఫరెంట్ ఉండేదన్నమాట. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అడగాల్సి వచ్చేది, శ్రీరామ్ ఇది ఎలా అంటే ఆయన చేసి చూపించాడు. అంటే అంత పక్కాగా సినిమాలో, స్క్రిప్ట్లో ప్రతి అణువు ప్రతీది తన మైండ్లో పెట్టేసుకొని ఇలాగే కావాలి అని అట్లా పట్టుబట్టి తీశాడు. మేము డబ్బింగ్ చెప్తుంటే తెలుస్తుంది ఆ రోజు ఎందుకంత టార్చర్ పెట్టాడు, ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద అని. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సినిమా డెఫినెట్లీ చూసిన ఆడియన్స్కి భలే మంచి సినిమా చూసినాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. చేసిన మాకు భలే మంచి సక్సెస్ అని ఫీల్ వస్తుంది. సో మీరు అందరు బ్లెస్సింగ్స్తో మా సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఇంకా ముందు చాలా ఇంటర్వ్యూస్, ఆడియో ఫంక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా చాలా వివరాలు చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంత మంచి వేషం ఇచ్చినందుకు శ్రీరామ్కి, ఇంత మంచి వేషం యాక్టింగ్ చేసిన సుధీర్ అన్నకి నిజంగా చాలా చాలా టూ మచ్ వేషం అనమాట. నేను ఇప్పుడు దాకా ఒక 145 సినిమాలు దాకా చేశాను అన్నీ కలిపి. దాంట్లో టాప్ 3లో ఉండే క్యారెక్టర్ నాకు ఇది నా లైఫ్ టైం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్. థ్యాంక్ యూ శ్రీరామ్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. వావ్, సూపర్ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీరామ్ గారు, మీరు లక్కీ. యాక్చువల్లీ నేను యాక్సిడెంటల్ యాక్టర్ అండి, అనుకోలేదు సినిమాలో యాక్ట్ చేస్తానని. శ్రీరామ్ నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం ఫ్రమ్ కాలేజ్, స్కూల్, ఎవ్రీవేర్. ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం కాలేజ్ నుంచి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. యాక్చువల్లీ మూవీ చేద్దాం అనుకున్నప్పుడు ఐ జాయిన్ as co-director ఫర్ దిస్ మూవీ. జాయిన్ అయ్యాక ఆడిషన్ చేస్తున్నప్పుడు వేనన్నా ఫిక్స్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. ఇంకో క్యారెక్టర్ ఉందన్నమాట మా ఇద్దరు కాంబినేషన్ మూవీలో. ఆ క్యారెక్టర్ ఎవరు ఫిక్స్ అవ్వట్లేదు, ఎవరు దొరకట్లేదు. ఏంట్రా అంటే నన్ను ఆడిషన్ చేశాడు మళ్ళీ. అనుకోకుండా అలా చేయాల్సి వచ్చింది. 2 monthsలో 25 కేసు పెరగమని చెప్పాడు. సో రోజు బిర్యానీ పెట్టి అది పెట్టి మొత్తం కేసు పెంచాడు. 2 months 25 kgs. నా లుక్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. అండ్ సుధీర్ అన్న వాజ్ వెరీ కోఆపరేటివ్. యాక్టింగ్ గురించి, టైమింగ్ గురించి కొన్ని పర్ఫెక్ట్గా రావు, బట్ ఆయన సుధీర్ అన్న దగ్గర నేర్పించారు. వేనన్న వెరీ కోఆపరేటివ్, మొత్తం నేర్పించారు అన్న. నాకేం మాట్లాడో తెలియట్లేదు. షీ ఆల్వేస్ స్క్రీన్స్ అట్ మీ ఎవ్రీ టైం. ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. బాగా ఇష్టమైన వాళ్ళ మీద ఎక్కువ తిడుతూ ఉంటారంటారు. మేబీ దాట్ Arjun and Karthik Andi, again super young team, and they give some fantastic dialogue. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ది బెస్ట్. ఒక్కసారి తిరిగా ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యం ఉంది.